హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈ వీడియోలో నేను సింపుల్గా, టేస్టీగా, చాలా తొందరగా అయిపోయే టొమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి చూడండి. దీనికోసం ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్న సైజు ఉంటే ఒక 4 టొమాటోల్ని తీసుకోండి. దీన్ని ఇక్కడ చూపించిన విధంగా మిక్సీకి వేసుకొని ఆ టొమాటో ప్యూరీని పక్కన ఉంచండి. తర్వాత ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక దాల్చిన చెక్క, ఒక యాలకు, 2 లవంగాలు, ఇందులోనే ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి ఇందులోనే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో ఒక చిన్న పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే దానికి తగ్గట్టుగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసారా, ఇందులో వాటర్ ఏం లేకుండా ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇలా ఉంటే మనకి టొమాటో బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, అన్నంని ఉడికించి చల్లార్చి పెట్టేటప్పుడు మనం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది మనం కలిపేటప్పుడు పొడిగా ఉంటుంది. ఈ టొమాటో మసాలా అంతా కూడా అన్నంకి పట్టేలాగా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా నిమ్మరసంతో ఈ టొమాటో రైస్ని సర్వ్ చేసుకోవడమే. ఇది లంచ్ బాక్స్లో కావచ్చు, లేదా టైం లేక క్విక్గా ఏదైనా రెసిపీ చేసుకోవాలన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.